నా పేరు త్రివేణి. నాకు ఈ నడమ నొప్పినట్టు 1 సంవత్సరం అవుతుంది. కూర్చునికి రాదు, లేవనికి రాదు, పండుకునికి రాదు, పండుకుంటే లేనికి రాదు. రాయచూరు నుండి వచ్చినాను. రాయచూర్ నడవలేవా? నడవలేను. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం అవుతుంది. ఎవరు తెచ్చారు నిన్ను? చెల్లెలు, అల్లుడు. నడవలేను. మీరే తెచ్చారా? అవును సార్. హోలీ స్పిరిట్ పట్టుకోండి వెనకాల. టచ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే లే, నడు పరిగెత్తిగా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఓ చేతులు పైకెత్తి చాపలు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నవ్వుతున్నావా? సంవత్సరం తర్వాత అవునయ్యా, నువ్వు అక్కడ ప్రేయర్ చేసేటప్పుడు ఇక్కడ టక్కుమని నాకు సౌండ్ వచ్చింది. ఏమొచ్చింది? టక్కుమని ఇక్కడ సౌండ్ వచ్చింది అయ్యా. సౌండ్ వచ్చింది. అవునయ్యా, ప్రేయర్ చేస్తున్నాక ఇక్కడ సౌండ్. రాయచూర్ అంటే ఇక్కడ. అవునయ్యా, 4 నెలలు అయిందయ్యా ఇక్కడ రావాలన్నప్పుడల్లా కావాలదయ్యా. సంతోషమా? ఏమైతుంది ఆమె? అది అత్తమ్మ. నీకే? నాకు అక్క. అక్క. సంతోషం త్రివేణి. సంతోషం ఉందయ్యా. 4 నెలల నింటయ్యా హాస్పిటల్కి తిరుగుతుండనయ్యా. హాస్పిటల్ బెడ్ మీద 4 రోజులు స్ప్రూ లేకుండా మరణ పడకల్లో ఉన్నానయ్యా. మళ్ళీ ఒక హాస్పిటల్కి పోతే గుల్బర్గ్ పోయి కరెంట్ షార్ట్ పెట్టించుకుని వాళ్ళన్నారు. రాయచూర్ నుంచి వచ్చింది, కర్ణాటక రాయచూర్. సంవత్సరం నుంచి అడుగు తీసి అడుగు వేయలేదట. ఇదిగో వీళ్ళే సాక్షి, వీళ్ళే తీసుకొని వచ్చాను. అత్త, అక్క, చెల్లెలు, వీళ్ళే తీసుకొని వచ్చాను. వీళ్ళెవరో మాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. కొన్ని గంటలు ప్రయాణాలు చేసి వచ్చిన అడుగు తీసి అడుగు వేయలేని త్రివేణిని ఒక్క క్షణంలో స్వస్థపరిచిండు. ప్రతి శనివారం బెల్లంపల్లిలో ఈ స్వస్థత సభ జరగబోతుంది. రండి, పాలు పొందండి, స్వస్థతలను అనుభవించండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. నువ్వు ఏ దేశ విదేశాలలో నుంచి వచ్చినావా వచ్చి చూస్తున్నా, నా దేవుడు అందరికీ ప్రభు. ఆయన బాహుబలం తక్కువ కాలే. ఒకసారి మరలా చూస్తారా? ఈ త్రివేణి సంవత్సరం నుంచి నడవలేని త్రివేణి ఎలా పరిగెత్తుతున్నదో చూడండి. పరిగెత్తు.